నమస్తే. గురువు జూన్ 2వ తారీఖున మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది మనం ఈ గురువు మారటం ద్వారా 12 రాసుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు మకర రాశి గురించి చూద్దాం. మకర రాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటంతో పాటు కెరియర్‌లోను, ఉద్యోగంలోను చక్కగా చాలామంది దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కొంచెం వాళ్ళ యొక్క పాత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతూ ఉన్నారు. అయితే కొంతమంది వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో వాళ్ళలో దోషాలు, శాపాలు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి కాల్స్ కూడా నాకు వస్తున్నాయని గమనించాలి. అయితే గోచార రీత్యా వీళ్ళు ఏలినాటి శని అయిపోయి శని 3వ స్థానంలో ఉండి చక్కగా అనుకూలంగా ఉన్న ఈ సమయంలో గురువు మార్పు రావటం వీళ్ళకి ఇంకా అదృష్టాన్ని పదింతలు పెంచుతుంది అని గమనించాలి. ఇప్పటిదాకా 6వ స్థానంలో ఉన్న గురువు అంత ఆదాయాన్ని ఇవ్వకపోగా వచ్చిన ధనాన్ని అనవసరంగా ఖర్చులు పెట్టే విధంగా ఉన్న గురువు ఇప్పుడు 7వ స్థానానికి రావటంతో చాలా మంచి జరుగుతుంది అని గమనించాలి. ఏ విధంగా మంచి జరుగుతుంది? మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే, మన పురాతన గ్రంథాల్లో రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం, అభిష్ట కార్య సిద్ధిచ్చ సప్తమస్తేత్ భవేద్ గురు అని చెప్తారు. అంటే రాజదర్శనం, హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలుస్తూ ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, గాంభీర్యం అంటే చాలా గాంభీర్యంగా ఉంటారు, డిగ్నిటీగా ఉంటారు, స్టైలిష్గా ఉంటారు, హైఫైగా ఉంటారు, గాత్ర పోషణం శరీరాన్ని చాలా చక్కగా నీట్గా పెట్టుకుంటూ ఉంటారు, అభీష్ట కార్యసిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా టకా చేసుకుంటూ చక్కగా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది, బాగుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ, అన్నాదమ్ముల మధ్య సరైన సత్సంబాలు ఉండటంలోనూ, వీటితో పాటుగా గురువు పరిపూర్ణంగా చక్కగా ఉండే అవకాశం వలన అన్ని విధాలా బాగా రాణిస్తారని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోట పెద్దవాళ్ళ యొక్కని ఆశీర్వాదం తీసుకోకుండా ఉండకండి. అలానే గురువుల్ని చక్కగా 1-2 సార్లు సందర్శించండి. ఇంపార్టెంట్ అయిన డెసిషన్లు తీసుకునే ముందు ఒక్కసారి ఇండివిజువల్గా మీ లెవెల్లో మీరు రెమెడీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు ఇంకా జాతకంలో మీకు రియల్ లైఫ్లో అంత అనుకూలంగా లేదు, ఇన్ని పాజిటివ్గా ఉందని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. అందులోని మకర రాశి నా సొంత రాశి, నేను ఈ రాశిలో పుట్టాను కాబట్టి చాలామందికి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. నేను నా దగ్గర ఉన్న టీం అంతా ఈ రాశి వాళ్ళకి ఎందుకు ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, నేను ఎలాంటి రెమెడీస్ చేసుకున్నాను, నాకు తెలిసిన వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకున్నారు. అయితే ఇప్పటిదాకా బాగున్న ఈ రాశిలో ఇంకా చాలామంది బాగుగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రియల్ లైఫ్లో ఎక్కడైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను కోరుతున్నాను. గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే, గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అది దేవత, ప్రతిది దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా
గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.